స్మార్ట్ లెర్నింగ్ క్లాస్కు స్వాగతం. ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో శాతవాహన రాజుల బిరుదుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక సాధారణ ఉద్యోగ హోదా కాకుండా మన ప్రొఫైల్ నిండా పరాక్రమాన్ని చాటే మహా బిరుదులుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. శాతవాహన రాజులు సరిగ్గా ఇదే చేశారు. అవును. ఈ బిరుదులు కేవలం అలంకారాలు కాదు కదా, అవి నాటి సామాజిక, రాజకీయ, అలాగే భౌగోళిక పరిస్థితులకు అద్దం పడతాయి. ఖచ్చితంగా. అసలు తొలిరాజుల విషయానికొస్తే ఏంటంటే, శ్రీముఖుడికి అశోకుడి శాసనాల ప్రకారం రాయ లేదా రాజు అనే సాధారణ బిరుదులు, అలాగే సిరిమకో అని ఉన్నాయి కదా. అవును. అలాగే కృష్ణుడికి అంటే కనుహుడికి కూడా మహామాత్ర, ఆదికవి లాంటి బిరుదులు ఉన్నాయి. ఇవి వాళ్ల ప్రాథమిక అధికారాన్ని, అస్తిత్వాన్ని స్థిరపరుచుకునే ప్రయత్నాన్ని చూపిస్తాయన్నమాట. రైట్. కానీ ఈ శాతకర్ణి వన్ విషయానికొస్తే నాకు చిన్న డౌట్ ఉంది. ఆయన్ని వివిధ మూలాల్లో ఎందుకు భిన్నంగా వర్ణించారు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఇప్పుడు చూడండి, నానాఘాట్ శాసనం తీసుకుంటే అందులో ఆయన ఏకవీరుడు, శూరుడు, దక్షిణాపతి, అప్రతిహత చక్ర లాంటి పేర్లతో కనిపిస్తాడు. ఓహో, అంటే ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఆయన సాధించిన సైనిక విజయాలకు సాక్ష్యాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ పురాణాలు చూస్తే ఆయన్ని మహాన్, మల్లపూర్ణ, మల్లకర్ణ అని పిలుస్తాయి. సో ఇక్కడ మనం రాజకీయ శాసనాలకు, పౌరాణిక వర్ణనలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూడొచ్చు. నిజమే. ఆ తర్వాత రాజుల ప్రాధాన్యతలు మారేకొద్దీ వారి బిరుదులు కూడా మారాయి కదా. వేదసిరి పూర్ణోత్సంగడు అని, రెండవ శాతకర్ణి రాజన్యశ్రీ శాతకర్ణి అని, కుంతల శాతకర్ణి విక్రమాదిత్య లాంటి బిరుదులు ధరించారు. అవును. అందులోనూ హాలుడు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన కవివత్సలుడు అనే బిరుదుతో చక్కగా సాహిత్య పోషణను చాటాడు. రైట్. హాలుడు ఒక మోడర్న్ ఆర్ట్స్ ప్యాటర్న్ లాగా కళలను పోషిస్తే, గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం ఓటమీరుగని ఒక హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్లా కనిపిస్తాడు. ఖచ్చితంగా. అసలు గౌతమీపుత్రుడి బిరుదులు కేవలం పేర్లు కావు. అవి శత్రువులకు పంపిన భీకరమైన హెచ్చరికలు. ఉదాహరణకు క్షహరాట వంశ నిరవశేషకర, అలాగే శక యవన పహలవ వంశ నిరవధిక అని పెట్టుకున్నాడు. అబ్బో, పేర్లు వింటేనే భయమేస్తోంది. అంటే తమ రాజ్యాన్ని ఆక్రమించిన శత్రువుల వంశాన్ని సమూలంగా నాశనం చేశానని చెప్తున్నాడనమాట. అవును. క్షత్రియ దర్పమాన మర్దనా లాంటి బిరుదులు కూడా అతని శత్రునాశనాన్ని సూచిస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదు చాలా ఫేమస్. త్రిసముద్రతోయ పీతవాహన అంటే అతని అశ్వాలు 3 సముద్రాల నీటిని తాగాయని అర్థం కదా. కరెక్ట్. ఇది ఆయన అఖండ సైనిక ఆధిపత్యానికి ప్రతీక. ఆయన్ని ఆగమ నిలయ, ఇంకా బెనాటక స్వామి అని కూడా కీర్తించారు. ఒకవైపు సంప్రదాయాన్ని రక్షిస్తూనే మరోవైపు శత్రు భయంకరుడిగా ముద్రవేశాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి గౌతమీపుత్రుడి విజయాల తర్వాత ఈ తర్వాతి మల్లిరాజులు ఆ వారసత్వాన్ని అసలు ఎలా కొనసాగించారంటారు? వాళ్ళు ఈ ఆధిపత్యాన్ని భౌగోళికంగా మరింత విస్తరించారు. అంటే వాసిష్ఠీపుత్ర పులోమావిని తీసుకుంటే దక్షిణపథేశ్వర నవనగరస్వామి అనే బిరుదులు ధరించాడు. ఓహో, అంటే కేవలం సైనిక ఆధిపత్యమే కాకుండా నగరాల మీద పట్టుకూడా అనమాట. అవును. ఆ తర్వాత శివశ్రీ శాతకర్ణి, క్షత్రప అని, యజ్ఞశ్రీ శాతకర్ణి ఏకంగా త్రిసముద్రాధిపతి అని ప్రకటించుకున్నారు. ఇక ఆదోని శాసనం ప్రకారం 3వ పులోమావికి రాజో శాతవాహన అనే బిరుదుంది. ఇక్కడొక విషయం గమనిస్తే, ఈ దక్షిణ, త్రిసముద్ర లాంటి పదాలు పదే పదే వస్తున్నాయి గదా. ఇవి దేనికి సంకేతం? సింపుల్గా చెప్పాలంటే ఇది ద్వీపకల్ప భారతదేశంపై వారికున్న భౌగోళిక పట్టును, అలాగే లాభదాయకమైన సముద్ర మార్గాలపై వాళ్ల ఆధిపత్యాన్ని చాటి చెప్పుతోంది. ఆర్థికంగా రాజ్యాన్ని బలపరచడం దీని వెనుకున్న అసలు వ్యూహం. వావ్! అంటే ప్రాచీన కాలంలోనే రాజులు ఈ బిరుదులను తమ ప్రజల్లో ఒక బలమైన ఇమేజ్ సృష్టించడానికి ఇంతలా వాడారన్నమాట. అవును, ఖచ్చితంగా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆనాటి ప్రాచీన పొలిటికల్ ప్రాపగాండా అనుకోవచ్చు. నిజమే. సో నేటి ఆధునిక రాజకీయ నాయకులు ఉపయోగించే బ్రాండింగ్ మరియు ఇమేజ్ మేకింగ్కి ఈ ప్రాచీన బిరుదులకు మధ్య భలే పోలిక ఉంది. చరిత్ర ఎలా పునరావృతమవుతుందో ఒకసారి ఆలోచించండి. సరే, మరిన్ని ఏపీ హిస్టరీ క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.